హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాగ్నెటిక్. వీకెండ్ మూవీ సజెషన్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈ వీక్ కూడా కొన్ని మంచి మూవీస్ని, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ని, రీసెంట్గా రిలీజ్ అయిన థ్రిల్లర్స్ని సజెస్ట్ చేస్తున్నా. ప్రీవియస్గా మన సజెషన్స్ వీడియోకి మీరు చాలా సపోర్ట్ చేశారు. ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి. మా సజెషన్స్ మీకు నచ్చుతాయి అన్న కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా. సో ఇంకా లేట్ లేకుండా సజెషన్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికన్నా ముందు మన ఛానల్లో కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీక్ సజెషన్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అవైలబుల్ ఇన్ తెలుగు. సరే, ఇంకా మన సజెషన్స్ లో ఫస్ట్ మూవీ ఏంటంటే ఆర్యన్. వెరీ రీసెంట్ మూవీ ఇది. ఎంత రీసెంట్ మూవీ అంటే లాస్ట్ వీక్ ఓటీటీలోకి వచ్చింది మూవీ. సరే, ఫస్ట్ మూవీ ఏంటో చూసేద్దాం. స్టోరీ ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ అవుతుంది. హోస్ట్ నైనా ఒక ఫేమస్ యాక్టర్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. అయితే ఆడియన్స్ లో కూడిన ఆత్రేయ ఈ ఇంటర్వ్యూని ఇంటరప్ట్ చేస్తాడు, గన్ ఫైరింగ్ చేసి. పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తాడు. సేమ్ టైంలో అటెన్షన్ కూడా వస్తుంది, బికాస్ అదొక లైవ్ షో. సో ఈ లైవ్ షోలో ఆత్రేయ ఒక ఛాలెంజ్ చేస్తాడు, అది పోలీస్ కి సొసైటీకి కూడా. ఈ స్టేట్మెంట్ తర్వాత ఆత్రేయ తన ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి అక్కడే ఫస్ట్ స్టెప్ వేస్తాడు. సో అసలు ఎవరి ఆత్రేయ, అతను చేసిన ఛాలెంజ్ ఏంటి, అతని మోటివ్ ఏంటి, పాస్ట్ ఏంటి, ఇలా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఆత్రేయ టార్గెట్ ఏంటి, ఇదంతా మూవీ చూసే తెలుసుకోవాలి. ఈ మూవీకి రివ్యూ ఇద్దామని కూడా ప్లాన్ చేసుకున్నా, బట్ అప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు ఈ మూవీని డిస్క్రైబ్ చేసే ఛాన్స్ వచ్చింది. లిటరల్లీ ఏ మూవీలో అయినా లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, కానీ ఈ మూవీలో ట్విస్ట్ తో ఓపెన్ చేస్తారు. ఈ ఐడియా మాత్రం క్రేజీ. అసలు మూవీ స్టార్టింగ్ లోనే ట్విస్ట్ అంటే ఎక్స్పెక్ట్ చెయ్యం మనం. కొన్ని ట్విస్ట్ కూడా ఈజీగా ఏమి ఉండదు, బికాజ్ ఆత్రేయ చేసిన ఛాలెంజ్ ఏంటంటే కొంతమందిని సీరియల్ కిల్లింగ్ చేస్తా అని. ఆల్రెడీ చనిపోయిన ఆత్రేయ ఇప్పుడు ఎలా మర్డర్స్ చేస్తాడు, ఎలా చేస్తున్నాడు అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ముందే ప్లాన్ చేస్తాడు. ఆర్యన్ అంటే ఏంటి, ఆత్రేయ మోటివ్ ఏంటి, అసలు ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రతి కిల్లింగ్ కి ప్లానింగ్ మాత్రం అదిరిపోద్ది. అసలు ఆత్రేయ వేసిన ప్లాన్ కి మనకి బుర్ర పని చేయదు. మూవీని ఇప్పటి వరకు చూడకపోతే అస్సలు మిస్ అవద్దు. మూవీ తెలుగులో అవైలబుల్ గా ఉంది నెట్ఫ్లిక్స్ లో. వీకెండ్ కి మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ, సీరియల్ కిల్లర్ మూవీ చూడాలనుకుంటే దిస్ మూవీ ఇస్ ఫర్ యూ. సో ఇంకా మన సజెషన్స్ లో సెకండ్ మూవీ ఏంటంటే ఇది కూడా వెరీ రీసెంట్ మూవీ. చాలా మంది చూసుండరు అనుకుంటున్నా. మూవీ ఏంటంటే ది పెట్ డిటెక్టివ్. తెలుగు వర్షన్ ఓటీటీలో లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. సో అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే మెక్సికోలో 2008 లో స్టార్ట్ అవుతుంది. మెక్సికోలో చాలా పెద్ద అండర్ వరల్డ్ డాన్ పీటర్ సాంబాయ్. కానీ సాంబాయ్ ఎలా ఉంటాడని నార్మల్ పీపుల్ ఎవరికి తెలీదు. సో డిటెక్టివ్ అలులా ఎలా అయినా సాంబాయ్ ఫోటో తీయాలి అనుకుంటాడు. అలా స్టార్ట్ అయిన మూవీ ఇండియాలో ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి షిఫ్ట్ అయిన అలులా ఇండియాలో సెటిల్ అవుతాడు. అతని కొడుకే జోస్ అలులా. ఇప్పుడు ఈ డిటెక్టివ్ ఏజెన్సీని రన్ చేస్తూ ఉంటాడు. నార్మల్ డిటెక్టివ్ నుంచి పెట్ డిటెక్టివ్ అవుతాడు, అవ్వాల్సి వస్తుంది. అయితే ఇలా ఉన్న జోస్ లైఫ్ లో ఒకరోజు ఒక సిచ్యువేషన్ జరుగుద్ది. ఆ సిచ్యువేషన్ తర్వాత జోస్ లైఫ్ ఒకటే కాదు, చాలా మంది లైఫ్స్ అప్ సైడ్ డౌన్ అవుతాయి. ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ అయ్యేంత పెద్ద ప్రాబ్లం ఏంటి, దాని నుంచి జోస్ ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ. మూవీలో మనకు తెలిసిన కొంత కాస్టింగ్ ఉంటుంది, నోన్ ఫేసెస్ ఉంటాయి. బేసిక్ గా డిటెక్టివ్ అనగానే ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. కానీ ఇక్కడ అలా కాదు, పెట్ డిటెక్టివ్ గా చేంజ్ అవుతాడు. దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అదే మూవీకి మెయిన్. ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ప్రాసెస్ లోనే లిటిల్ ఫన్ కూడా జనరేట్ అవుతుంది. హెవీగా కాదు, బట్ కొంచెం ఫన్ అయితే ఉంటుంది. మలయాళం యాక్షన్ కామెడీ మూవీ కదా, ట్రాన్స్లేషన్ లో ఇలాంటివి జరుగుతుంటాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మొత్తం ట్విస్ట్లు టర్న్లు ఉంటాయని నేను చెప్పను, ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. కానీ ప్రెడిక్టబుల్ గా ఉన్న ఎంగేజింగ్ గా ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. సో ఈ మూవీ చాలా వరకు చూసుండరు అనుకుంటున్నా, ఎందుకంటే పెద్ద బస్ కూడా లేదు కదా మూవీ మీద. సో ఈ మూవీ చూడాలనుకుంటే G5 లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. మూవీ అయితే బాగుంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇంకా మన సజెషన్స్ వీడియోలో నేను సజెస్ట్ చేస్తున్న థర్డ్ మూవీ ఏంటంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ మూవీ అయితే నిన్ననే వచ్చింది ఓటీటీలోకి ఆఫ్టర్ థియేటర్కల్ రిలీజ్. సో ఇంకా స్టోరీ ఏంటో చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న టౌన్లో ఫోటో స్టూడియో రన్ చేస్తూ ఉంటాడు రమేష్. అదే ఊర్లో పంచాయత్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న హేమని ఇష్టపడతాడు, బట్ చెప్పడు. అయితే చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటున్న రమేష్కి ఒకరోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఊర్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అయిన ఆనంద్కి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి అని డీల్ చేసుకుంటారు. ఈ షూట్ మీద చాలా హోప్స్ పెట్టుకుంటాడు ఆనంద్. అలా షూట్ కంప్లీట్ చేసుకున్నాక రమేష్ దగ్గర వర్క్ చేస్తున్న అసిస్టెంట్ మిస్టేక్ వల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి. ఇంకా ఇక్కడ నుంచి రమేష్ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి రమేష్ వేసిన ప్లాన్స్ ఏంటి, కొన్ని ఈ ప్లాన్స్ వర్క్ అయ్యాయా, అసలు ఏంటా ప్లాన్స్, అసిస్టెంట్ చేసిన మిస్టేక్ ఏంటి, ఇలా మూవీ ఉంటుంది. ఒక సింపుల్ స్టోరీ లైన్ కి ఇలా ఒక ట్విస్టింగ్ పాయింట్ యాడ్ చేసి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తే వచ్చే ఫన్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి అని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలానే లాట్స్ ఆఫ్ ఫన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా లైట్ కామెడీ ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ న్యాచురల్ గా ఉంటాయి, చాలా కన్విన్సింగ్ గా. మనం రెగ్యులర్ గా బయట చూసే క్యారెక్టర్స్ లాగానే ఉంటాయి. ఇలా ఈ మూవీ ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, స్పెసిఫిక్ గా లీడ్ క్యాస్ట్ యాక్టింగ్ బాగుంటుంది. స్ట్రగ్లింగ్ టైంలో కూడా న్యాచురల్ గా అనిపిస్తుంది. బీజిఎం కూడా వర్క్ అవుతుంది. లైట్ హార్టెడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. సస్పెన్స్ మూవీస్ అన్నా మరి ఇందులో సస్పెన్స్ ఎక్కడ అని మీరు అనుకోవచ్చు. అనుకోకపోయినా నేను ఆన్సర్ చెప్తా. మూవీలో ఒక సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కానీ ఫన్ ఎలిమెంట్ ఉండడం వల్ల ఎక్కువ ఎలివేట్ అవ్వలేదు అంతే.
సో ఈ మూవీ ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్యామిలీతో ట్రై చేయొచ్చు, వాళ్ళకి కూడా నచ్చుతుంది. మూవీ జీ5లో తెలుగులో అవైలబుల్గా ఉంది. సో ఇంకా మన నెక్స్ట్ సజెషన్ ఏంటో చూసే ముందు వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మీకు నా సజెషన్స్ నచ్చాయని అనుకుంటున్నా. సో ఇలాంటి మంచి సజెషన్స్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇక ఫోర్త్ మూవీ ఏంటంటే టన్నల్. ఆల్మోస్ట్ 2 months అవుతుంది ఈ మూవీ రిలీజ్ అయ్యి. సో అసలు స్టోరీ ఏంటో చూసేద్దాం. 2 years బ్యాక్ రాబరర్స్ కి పోలీస్ టీమ్ కి షూట్అవుట్ జరుగుతుంది. ఈ టీమ్ ని లీడ్ చేసింది రామకృష్ణ. ఈ షూట్అవుట్ లో 5 members రాబరర్స్ చనిపోతారు. 1 year బ్యాక్ సేమ్ డే కొంతమంది రామకృష్ణ అండ్ టీమ్ ని చంపి రివెంజ్ తీర్చుకుంటారు. సో ప్రెసెంట్ లో ఇప్పుడు మూవీలో మళ్ళీ సేమ్ డే కొంతమంది ఎవరైతే పోలీస్ చనిపోయారో వాళ్ళ ప్లేస్ లో పోస్టింగ్ వస్తుంది సేమ్ స్టేషన్ లో. అయితే ఆ రోజు నైట్ వీళ్ళు అనుకోకుండా బయటకు వెళ్ళి ఒకరిని సస్పెక్ట్ చేసి అతని వెంటబడతారు. అలా అనుకోకుండా ఒక ఏరియాలోకి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళాక అన్ని చేంజ్ అవుతాయి. ఎవరైతే లాస్ట్ ఇయర్ రివెంజ్ తీర్చుకున్నారో వాళ్ళ ఏరియాకే వెళ్తారు. మరి ఈ న్యూ టీమ్ సర్వైవ్ అయ్యారా లేదా అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న థీప్స్ వేసిన ప్లాన్ ఏంటి, దాన్ని హీరో అండ్ టీం కలిసి ఆపగలిగారా, ఇలా మూవీ ఉంటుంది. వన్స్ ఈ టీం ఎప్పుడైతే వాళ్ళ ఏరియాలోకి ఎంటర్ అవుతారో అక్కడ నుంచి ఒక టెన్షన్ బిల్డ్ అవుతుంది. ఎవరి హెల్ప్ అయినా తీసుకుందాం అనుకున్నా అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. చెప్పాలంటే పోలీస్ టీం ని చూసి జాలి పడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ ప్లేస్ అలా ఉంటది. ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత వీళ్ళు వేసిన ప్లాన్స్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఈ పాయింట్ అనేది త్రూఅవుట్ ఎంగేజ్ చేస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మూవీ మొత్తం ఒక నైట్ లో జరిగే కథ. సో ఇప్పటి వరకు ఈ మూవీ మీరు చూడకపోతే లేట్ చేశారు. ఇప్పటికే మూవీ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, కానీ టన్నల్ అని కాదు, టన్నల్ అని సెర్చ్ చేయండి, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇంకా ఈ వీడియోలో లాస్ట్ మూవీ, 5th మూవీ నేను సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే, ఈ మూవీ కూడా రీసెంట్ సెన్సేషన్, కిష్కింధపురి. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కొండన్నకి ఇదే హిట్. సో ఇంకా స్టోరీ ఏంటంటే 1989లో కిష్కింధపురి అనే విలేజ్ లో సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ లో ఒకరోజు నైట్ ఈ స్టేషన్ ఓనర్ వర్క్ చేస్తుంటే స్పిరిట్ వాళ్ళని హాంటెడ్ గా చంపేస్తుంది. సో ఆఫ్టర్ 30 years మూవీ ఓపెన్ అవుతుంది. రాఘవ అండ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ మైథిలి వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేస్తారు. గోస్ట్ వాకింగ్ టూర్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తారు. వీళ్ళ పాయింట్ ఏంటంటే టూరిస్టులని హాంటెడ్ హౌసెస్ కి తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ని లైవ్ గా ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేయడం. సో ఇలా సర్వైవ్ అవుతున్న వీళ్ళకి ఒకరోజు సువర్ణమాయ వెళ్లాల్సిన ఛాలెంజ్ వస్తుంది. కానీ సువర్ణమాయ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్. ఇక్కడ స్పిరిట్ అనేది చాలా డేంజరస్. ఇక సువర్ణమాయకి వెళ్ళొచ్చిన వీళ్ళలో కొంతమంది అన్యాచురల్ గా చనిపోవడంతో థింగ్స్ సీరియస్ అవుతాయి. వెళ్ళిన ప్రతి ఒక్కరు రిస్క్ లో ఉంటారు. మరి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు, రాఘవ వీళ్ళని సేవ్ చేయగలిగాడా, అసలు అక్కడ ఉన్న స్పిరిట్ ఎవరు, దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇలా స్టోరీ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో తెలుగులో వచ్చి హిట్ అయిన హారర్ థ్రిల్లర్ మూవీ అంటే ఇదే. కొండన్నకైతే ఆఫ్టర్ రాక్షసుడు ఇదే హిట్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి. నాట్ ఓన్లీ హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్ ని కూడా బాగా హ్యాండిల్ చేశారు మూవీలో. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా కన్విన్సింగ్ గా ఉంటుంది. అండ్ ఈ థ్రిల్ ఎలిమెంట్ కి మ్యూజిక్ కూడా యాడ్ అయింది. సో ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సరే, ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే మూవీ జీ5 అవైలబుల్ గా ఉంది. సో ఇవి ఈ వీకెండ్ కి మనం సజెస్ట్ చేస్తున్న మూవీస్. అన్ని మూవీస్ బాగుంటాయి. ఇప్పటి వరకు మీరు ఏదైనా మూవీ మిస్ అయ్యి ఉంటే మాత్రం ఇప్పుడు మిస్ అవ్వకండి. మీరు ఇందులో ఏదైనా మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త సజెషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నా సజెషన్స్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని బెటర్ మూవీస్, బెటర్ సజెషన్స్తో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.